జై గురుదేవ్. మనం సమర్థ సద్గురు స్పర్శ మెడిటేషన్లో ఒక భాగంగా ఇప్పుడు సౌందర్య లహరి శ్రీ విద్యను యాడ్ చేసుకున్నాము మాస్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ద్వారా. దాని గురించి చెప్పుకుంటున్నాము. మాస్టర్ గారు యోగ విద్యను గురించి చెప్తూ ఏమంటారంటే, మీరు లక్ష్యం సాధించారా లేదా అనేది గురువులు చూడరు, మీరు ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయ్యారా కాదా అనేది కాదు ప్రశ్న, మీరు ప్రయత్నం చేస్తున్నారా లేదా అనేదే చూస్తారు. అంటే మీ వైపు నుండి ప్రయత్న లోపం ఉండరాదు అని చెప్తున్నారు. మనం మన శివం గ్రూప్‌ని వైపు చూసుకుంటే, మన వైపు నుండి మనకు ఎక్కువ మార్కులే పడవచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరూ మిస్ అవ్వకుండా ప్రతిరోజు వచ్చి కూర్చుని చెప్పింది చెప్పినట్లు మనం చేసుకుంటున్నాము. చెప్పిన సబ్జెక్ట్‌ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. సో, గురువుల అనుగ్రహంతో ఇంకా ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నిస్తున్నాము. ఇప్పుడు మాస్టర్ గారు రిపీటెడ్‌గా చెప్తున్న విషయం ఏంటంటే, మీకు జీవించడం చేత కావటం లేదు, ఏదో గాలివాటంగా జీవిస్తున్నారు అని ఎందుకంటున్నారు అని ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. ఇది వింటూ ఈ డ్రైవింగ్ నేర్చుకునే ఎగ్జాంపుల్ గురించి మనం చెప్పుకున్నాము. డ్రైవింగ్ రాకముందు కూడా మీరు డ్రైవింగ్ సీట్‌లోనే కూర్చుంటారు. కూర్చుని డ్రైవింగ్ నేర్చుకుని లోపల దాగి ఉన్న విద్యను బయటకు తీస్తారు. సో, డ్రైవింగ్ రాకముందు, డ్రైవింగ్ వచ్చిన తర్వాత మీ జీవితంలో వచ్చిన చేంజ్‌ని మీరు గమనించండి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి సంగీతం నేర్చుకోవాలని ఉంది. సంగీతం నేర్చుకోవడానికి జాయిన్ అవుతాము. సాధన ద్వారా నేర్చుకుని సంగీతం రాని స్థితి నుంచి సంగీతం వచ్చిన స్థితికి ఎదిగి లోపల దాగి ఉన్న విద్యను మనము బయటకు తీసినట్లు చేతనత్వంలో మార్పు వచ్చింది. సో, ఈ 2 ఎగ్జాంపుల్స్‌ని తీసుకుని జీవించటం అంటే ఏమిటో, జీవించటం చేత కాకపోవడం ఏమిటో మీరు అర్థం చేసుకోండి అంటారు మాస్టర్ గారు. దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాము. ఒక పక్కన మనసులో మనం ఏం గుర్తుపెట్టుకుందామంటే, మన బ్రెయిన్ సెల్స్‌లో దాగిన సంస్కారాలను శ్రీ విద్య ద్వారా మనము వెలికి తీయాలి. ఇది కూడా గుర్తుపెట్టుకుందాం. ఇంకొక విషయం ఏంటంటే, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విషయము, జన్మ జన్మలుగా మనము కలిసే పుడుతూ వస్తున్నాము. మనం కలిసి జీవించినట్లు నాకన్నీ గుర్తున్నాయి, నీకు ఏమీ గుర్తులేవు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ జన్మజన్మల సంబంధం మనకెందుకు గుర్తులేదు అనేది మనం గమనించాలి. తర్వాత ప్రకృతి శక్తులను, పంచభూతాలను శాసించగలిగే శక్తి మీకు ఉంది అన్నారు. ఆ శక్తిని మనం పైకి తీయాల్సి ఉంది. ఆత్మమాయ లేక యోగమాయ అనేది శ్వాస ద్వారా పట్టుకోండి. మీ శరీరంలో భగవంతుని ప్రతినిధిగా శ్వాస రూపంలో ఆ యోగమాయ ఉన్నది అనే విషయం మనం మార్నింగ్ చెప్పుకున్నాం. ఇంకా మాస్టర్ గారి సౌందర్య లహరి శంకరాచార్యుల వారి ద్వారా మనకు అందించిన సౌందర్య లహరిలో చెప్పిన విషయము, బ్రాహ్మీ శక్తి లేక వైష్ణవి లేక శాంభవి శక్తి ఇవన్నీ కూడా శివ శక్తి యొక్క కలయిక వలనే ఏర్పడతాయి అని చెప్తున్నారు మాస్టర్ గారు. మనం ముందు శ్రీచక్రం గురించి డీటెయిల్డ్‌గా నేర్చుకుంటాం ఇంకా. కానీ ఇప్పుడు మాస్టర్ గారు చెప్పే విషయం అర్థం చేసుకోవడానికి, శ్రీచక్రంలో పైన 4 ఊర్ధ్వముఖంగా ఉండే త్రిభుజాలు ఉంటాయి. ఈ 4టిని శివయంత్రాలు అంటారు. కింద 5 అధోముఖ త్రిభుజాలు ఉంటాయి. వీటిని శక్తి యంత్రాలు అంటారు. పైన ఉన్న 4 మనో, బుద్ధి, చిత్త, అహంకారాలు అని చెప్తున్నారు. మనలో ఉన్న అంతర్గత శక్తులు మనో, బుద్ధి, చిత్త, అహంకారాలు, పైన ఉన్న 4 త్రిభుజాలు. కింద ఉన్న 5 శక్తి యంత్రాలు ఏంటంటే మనలోని పంచేంద్రియాలు. ఈ పైన ఉన్న 4 మనోబుద్ధి చిత్త అహంకారాలు ద్వారా క్రింద ఉన్న పంచేంద్రియాలను మీరు ఉపయోగించుకోగలిగితే శివ మరియు శక్తి
కలిసిపోయినట్లే, అలా కలిసిపోతాయి అని అర్థం అన్నారు. దీన్నే మనం ప్రతిసారి శివాశక్తుల కలయిక అని చెప్పుకుంటాము. ఇప్పుడు కూడా మీరు మీ శరీరాలలో పంచేంద్రియాలనే ఉపయోగించుకుంటున్నారు. కానీ మీ మనోబుద్ధి చిత్త అహంకారాలను కలిపి వాటి ద్వారా ఉపయోగించుకోవటం లేదు. మీ మనస్సులో ఇది చేద్దాం, అది చేద్దాం అనేది ఉంటుంది కదా! కానీ మీరు చేయడం లేదు. ఇదనమాట. ఈ విషయం గురించి చెప్తున్నారు. ఆ రెండిటి యొక్క సమన్వయం జరిగితేనే మీకు శివశక్తుల కలయిక అర్థమవుతుంది అని. ఈ పైన చెప్పిన 4 చక్రాలు మనోబుద్ధి చిత్త అహంకారాలు అంటే ఏమిటో మీకు తెలియదు అని చెప్తూ, లలితా సహస్రనామాల ద్వారా మొట్టమొదట చెప్పబడేది ఏంటంటే, నువ్వు గాలివాటానికి కొట్టుకుపోతూ నేను జీవిస్తున్నాను అనేటటువంటి భ్రమలో ఉన్నావు. నీ చేతిలో నీ జీవితం లేదసలు. కానీ లలితా సహస్రనామం లేక సౌందర్య లహరి ఏమని చెప్తోందంటే, శివ శక్త్యా యుక్తో అంటే నీ మనోబుద్ధి చిత్త అహంకారాలు ఈ కిందనున్న 5 ఇంద్రియాలతో కలిస్తే అసలు జీవితం మొత్తం మీ చేతుల్లోకి వచ్చేస్తుంది అంటున్నారు. మరి ఆ చేతిలోకి రావడం అనేది ఏంటి? అది మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఈ సౌందర్య లహరిలోని 2వ శ్లోకం ద్వారా చెప్తున్నారు మాస్టర్ గారు. తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహభవం అనే ఈ శ్లోకంలో 2వ శ్లోకాన్ని రోజు మనం చాంట్ చేసుకుంటున్నాము. ఇక్కడ బీజమంత్రం హ్రీం, ఇక్కడ ఉన్నది బ్రాహ్మీ శక్తి, శ్రీమాత శక్తి. ఈ మూడిటి గురించి మనము ఫస్ట్ శ్లోకానికి ఏం చెప్పుకున్నాము? శివశక్త్యా యుక్త్యో ఆ శ్లోకానికి క్లీం బీజము, అక్కడ ఉన్నది శాంభవి శక్తి, శ్రీమత్ సింహాసనేశ్వరి అనే శక్తి. ఈ తనీయాంశం అంటే చాలా కొంచెంగా, అంటే చిన్న కణం. పాంసుం అంటే మట్టి, ధూళి కణం. నీ యొక్క ఆ తల్లికి చెప్తూ ప్రార్థిస్తున్నారు శంకరాచార్యుల వారు. నీ యొక్క చరణాల పాదాల యొక్క చిన్న మట్టి కణాన్ని పట్టుకుని బ్రహ్మగారు శ్రీచక్రం అంటే శ్రీచక్రంలో మనము చూస్తే చివరిగా ఉంటాయి 14 భువనాలు. ఆ 14 భువనాలను, కోణాలను సృష్టి చేయగలుగుతున్నాడు బ్రహ్మ. వహత్యేనం శౌరిహి కథమపి సహస్రేణ శిరసాం. అలాగే విష్ణువు 1000 పడగలు ఉన్నటువంటి ఆదిశేషుడు ఈ లోకాలన్నింటినీ చాలా చక్కగా మోస్తున్నాడు. ఎలాగో అలాగా ఆ శక్తి అతనికి ఆ చిన్న కణం వలన వచ్చింది. ఇక్కడ మాస్టర్ గారు ఏమంటున్నారంటే, అక్కడే ఉంది ఆ మాయ అంతా కూడాను. దీనిని మీరు పట్టుకోగలగాలి. సంపూర్ణ సృష్టి ఈ బిందువుతోని ఎలా మొదలైంది, ఎలా వెలుగుతోంది అని చెప్పడానికి ఫస్ట్ మనకి మాతృశక్తి కావాలి. అప్పుడే బిందువు ఒక రూపంగా ఏర్పడుతుంది. అదే శ్రీమాత. కాబట్టి బ్రహ్మ 14 భువనాలు ఈ ధూళి కణం ద్వారా ఎలాగోలాగా చేసేసాడు, సృష్టి చేసేసాడు. దాని తర్వాత విష్ణువు 1000 తలల శేషువు మీద కూర్చుని 14 భువనాలను నడిపిస్తున్నాడు. ఇంకా శివుడు ఏం చేస్తున్నాడు అంటే, చక్కగా మెదిపి అంటే అర్థం ఆయన ఇక్కడ జరిగేటటువంటి తప్పు ఒప్పులన్నింటినీ కూడా సవరిస్తున్నాడు. మనం చేసే పనుల్లో ఎంత బాగా చేసినా కూడా ఏదో ఒక లోపం పట్టుకుని తీరాలి. ఆయన పట్టుకుని దానిని తుడిచేయాలి అట. సో భసితోద్ధూళన విధిం, అలా భస్మాన్ని ఎలా ఉపయోగించుకోవాలో షిర్డీ సాయి వచ్చిన దగ్గర నుంచి మనకు చెప్పడం జరిగింది. చిదగ్నికుండ సంభూత అని అగ్ని నుండి తీసుకుని భస్మంతో మీ రోగాలను నయం చేశాడు, మీ కష్టాలను నివారించాడు ఆ షిర్డీ సాయి అని చెప్తున్నారు మాస్టర్ గారు. అదేవిధంగా గురు పరంపర అంతా కూడా లలితా సహస్రనామాలలోని శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అనే మొదటి శ్లోకాన్ని ఇంకా ఉపయోగించుకుంటోంది అన్నారు మాస్టర్ గారు. తర్వాత ఫస్ట్ శ్లోకాన్ని గురించి చెప్పాక లలితా సహస్రనామాల్లోని ఆఖరి శ్లోకంలో శ్రీ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అంటే శివశక్తులను కలపడం అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము దేన్నైతే మనం ఉపయోగించుకోవటం లేదో ఇప్పటి వరకు వాటిని పంచేంద్రియాలతో కలపాలి అని చెప్తున్నారు అని చెప్తూ ఇంకా 3వ శ్లోకంలోకి వెళ్తున్నాము. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీప నగరీ. ఈ శ్లోకము
బీజాక్షరము శ్రీం, అమ్మవారి నామం శ్రీ మహారాజ్ని వైష్ణవీ శక్తి. ఇది 3వ శ్లోకము. ఇక్కడ చెప్పబడిన శ్రీం బీజాన్ని లలితా సహస్రనామంలో మూడింటికి కలిపారు. శ్రీమాతాకి, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అని మూడిటికి శ్రీం బీజాన్ని కలిపారు. అంటే ఫస్ట్ నామం శ్రీమాత అంటే మాతృశక్తి, అంటే బ్రహ్మ. మహారాజ్ని అంటే రాజ్యం చేయడం, పరిపాలించడం, విష్ణువు. సింహాసనేశ్వరి అంటే వాయించడం అన్నారు మాస్టర్ గారు. అంటే తప్పులను సవరించడం ఆ శివుడి యొక్క శక్తి, శాంభవి శక్తి అన్నారు. కాబట్టి ఈ మూడింటికి శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరికి శ్రీం కలిపారు. ఈ కలపడం వలన ఏమవుతోంది అంటే ఊర్ధ్వముఖమైన త్రికోణం వచ్చింది. ఒక ఊర్ధ్వముఖమైన త్రికోణం ఉంది, ఒక అధోముఖమైన త్రికోణం వచ్చింది. కొన్ని త్రికోణాలు పైకి ఉన్నాయి, కొన్ని త్రికోణాలు క్రింద ఉన్నాయి. అప్పుడు రెండు పైన కింద ఉన్న త్రికోణాలు కలిసినప్పుడు శివశక్తి కలయికకు కావలసిన బీజం అక్కడ ఏర్పడింది అంటున్నారు. మీరు ఈ త్రికోణాలను చూసి ఇది బొమ్మ అనుకోకండి. ఇవే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ మూడింటి యొక్క సమన్వయం. ఈ 3 శక్తులు మీరు ఉపయోగించుకోవాలి. ఏ శక్తుల గురించి చెప్తున్నారో మళ్ళీ చూద్దాము. ఇది ఒక త్రిభుజం, ట్రయాంగిల్ చూసినప్పుడల్లా మనకు క్లీం, శ్రీం, హ్రీం గుర్తు రావాలి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి గుర్తు రావాలి. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి గుర్తు రావాలి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర గుర్తు రావాలి. శక్తులు అంటే ఇవే. మనం శక్తుల గురించి మాట్లాడుకుంటున్నాము. ఎలా అయితే ఎలక్ట్రిసిటీ ఒక శక్తి అని దాని నియమాలు పట్టుకుని మనం ఉపయోగించుకుంటామో, ఈ శక్తిని ఉపయోగించుకోవటానికి దాని నియమాలు మనకు తెలియాలి. ఆ నియమాలు తెలిస్తే ఏం జరుగుతుంది అని చెప్తూ, ఈ శక్తి యొక్క నియమాలు ఉపయోగించుకోవాలంటే అని చెప్తూ మనం 3వ శ్లోకంలోకి వెళ్తున్నాము. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీప నగరి. ఇక్కడ అవిద్య అంటే చీకటి, జ్ఞానం లేకపోవడం అవిద్య. దానిని పోగొట్టుకోవడానికి, చీకటి పోవాలంటే సూర్యుడు ఉదయిస్తే చీకటి పోతుంది. మన యొక్క అజ్ఞానం అనే చీకటి పోవటానికి ఈ విధానం ఉపయోగించుకుంటే ఎన్నో వేలాది సూర్యులు, అంటే మిహిర ద్వీప నగరి అంటే ఎంతోమంది సూర్యులతో ఒక కాలనీ ఏర్పడితే ఎలా ఉంటుందో అది ఆ ద్వీప నగరి అంటే మన యొక్క అజ్ఞానాన్ని పోగొట్టడానికి ఎంత కాంతి ఉంటుంది అంటే మిహిర ద్వీప నగరి. అనేక మంది సూర్యులందరూ ఒక కాలనీలో ఉంటే ఎంత వెలుతురు ఉంటుందో అంత వెలుతురుతో మన అజ్ఞానాన్ని తొలగించగలదు ఆ ధూళికణము. నెక్స్ట్ జడానాం అంటే బుద్ధిహీనులు, జడులు అంటే ఇది మంచిది అని తెలిసిన ఆచరణలో పెట్టలేకపోయిన వాళ్ళు అంటున్నారు. ఈ జడులు అనే వాళ్ళకి ఇది ఎలా పనిచేస్తుందంటే చైతన్య స్తవక మకరంద శృతి జరి, చైతన్యం యొక్క అనేక పువ్వులు కలిసి ఒక పుష్పగుచ్చంలా తయారు చేస్తే ఆ పుష్పాలన్నిటి నుంచి స్రవిస్తున్న ఆ తేనె, ఎంతో మధురమైనటువంటి ఆ తేనె యొక్క స్రవంతి ఎలా ఉంటుందో అంత ఆ జడుల అనే వాళ్ళకి అంతటి చేతనత్వం వస్తుందట. మకరంద శృతి జరి అంటే ఆ చైతన్యం చాలా స్వీట్గా, తీయగా కూడా ఉంటుందిట. శంకరాచార్యులు వారు అంత గొప్పవారు రాయడం చేత అనుభవపూర్వకంగా రాసినవి ఇవన్నీను అంటున్నారు మాస్టర్ గారు. దరిద్రాణం చింతామణి గుణనిక అంటే దరిద్రులకు ఎలా పనిచేస్తుంది అంటే చింతామణి అంటే ఒక మణి. ఆ మణి లక్షణం ఏంటి? అది దేనికి తగిలినా కూడా దాన్ని బంగారంగా మార్చేస్తుంది. అలాంటి చింతామణి గుణనిక అంటే ఒక హారం, ఒక చైన్. ఆ చింతామణుల హారం దొరికితే ఆ ఆ దరిద్రుడైన మానవుడు ఎలా ధనవంతుడైపోతాడో అటువంటి భాగ్యాన్ని ఇవ్వగలవు తల్లి, నీ పాద రేణువు ఇవ్వగలదు తల్లి అని రాస్తున్నారట. ఇంకా లాస్ట్ అనుగ్రహం ఏంటంటే జన్మ జలధౌ నిమగ్నానాం, సంసార సాగరంలో మునిగిపోతున్న వారికి విష్ణుమూర్తి యొక్క వరాహ అవతారం ఎలా అయితే భూమిని పైకి తీసుకొచ్చి ఉద్ధరించాడో
ఆ విధంగా విష్ణువు యొక్క కోర వలె ఉద్ధరించగలదు అని చెప్పారు మాస్టర్ గారు. ఇంకా ఈ 3 శ్లోకాల తర్వాత మాస్టర్ గారు ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పారంటే, శ్రీచక్రంలో ఉన్న సాధనలన్నీ కూడా ఎలాంటివంటే, వేరుగా కూర్చొని మీరు చేసుకోక్కర్లేదు. మీ దినచర్యలో దానిని భాగంగా కలిపేసుకొని చేసేయవచ్చు. రాత్రి పడుకునేటప్పుడు మీరు ఈ త్రికోణాన్ని ఊహించుకోండి. క్రింది వైపు తిరిగిన త్రికోణం డౌన్‌వర్డ్ ట్రయాంగిల్. దాని మధ్యలో ఒక తెల్లని బిందువును ఊహించుకోండి ఆజ్ఞాచక్రం దగ్గర. ఆ బిందువును చూస్తూ నిద్రపోండి. రాత్రి పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఇది పాటించండి. ఆజ్ఞాచక్రంలోని ఆ తెల్లని బిందువులోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయండి. అమ్మవారి పాద ధూళి కణాలలోని ఒక్క కణాన్ని పట్టుకుని మీరు క్రియాశీలురు అవ్వగలిగితే శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అనే 3 శక్తులను మీరు పట్టుకోగలిగితే చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత, మీరు ఈ విషయం తెలుసుకున్నారు అంటే భవతి ఏదో ఒక పుణ్యం చేసుకోకపోతే ఖచ్చితంగా మీరు ఈ విషయాలు తెలుసుకోలేరు అని మాస్టర్ గారు, పూజ్య మాస్టర్ గారు అంటున్నారు. జై గురుదేవ్.